ఫోర్ సైడ్స్ టీవీ. నేను రేవతి. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ మాటకు వాల్యూ తగ్గుతోంది. అగ్రరాజ్యం అధ్యక్షుడు అంటే ఒకప్పుడు చాలా రెస్పెక్ట్ ఉండేది. ఇప్పుడు అలాంటి సిచ్యువేషన్ లేదు. ఆయన విధిస్తున్న వరుస టారిఫ్లతో ట్రంప్ పేరు వెంటనే ఆగ్రహంతో ఊగిపోతున్నాయి పలు దేశాలు. మెంటల్ మ్యాన్ అంటూ విమర్శలు చేస్తున్నాయి. ఆయన వ్యవహార శైలి విధానాలు ప్రపంచంపై పెను ప్రభావాన్ని చూపుతున్నాయి. ఆఖరికి అమెరికాలోనే ట్రంప్కు వ్యతిరేకంగా లక్షలాది మంది ప్రజలు ప్లకార్డులు పట్టుకుని రోడ్డుపై ఆందోళన చేశారు. ఇలాంటి పరిస్థితుల్లో చైనా, భారతదేశాలు ట్రంప్ మాటలను వింటాయంటే నమ్మశక్యంగా లేవు. కానీ యుఎస్ ప్రెసిడెంట్ మాత్రం గొప్పలు చెప్పుకుంటున్నాడు. రష్యా నుంచి చమురును కొనుగోలు చేసే దేశాల్లో చైనా, భారతదేశాలు ఉన్నాయి. ఈ రెండు దేశాల నుండి వస్తున్న నిధులతోనే రష్యా 4 ఏళ్లుగా ఉక్రెయిన్పై యుద్ధం చేస్తోందని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అంటున్నారు. ఆసియా దేశాలకు ఆయిల్ సరఫరా నిలిచిపోతే ట్రంప్ శాంతి చర్చలకు సానుకూలత వ్యక్తం చేస్తారని నమ్ముతున్నారు. ట్రంప్ ఆదేశాలతో భారతదేశం రష్యా నుండి చమురు కొనుగోళ్లను తగ్గించుకుందని తెలిపారు. ఇండియా మాత్రం ఈ విషయంలో వెనక్కి తగ్గడం లేదు. తన స్వతంత్ర విధానాన్ని కొనసాగించింది. రష్యా ఉక్రెయిన్ యుద్ధం నెమ్మదిగా సాగుతూ ఉండడం పట్ల అసంతృప్తి చెందిన ట్రంప్ రష్యాపై కఠినమైన ఆంక్షలు విధించారు. అయితే ఈ ఆంక్షలను అసమర్థమైనవిగా పుతిన్ తోసిపుచ్చారు. భారతదేశం రష్యా నుండి గతంలో మాదిరి ఇప్పుడు ఎక్కువ క్రూడాయిల్ కొనుగోలు చేయడం లేదని అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ విజ్ఞప్తి మేరకు ఈ చర్య తీసుకుందని అమెరికా వైట్ హౌస్ తెలిపింది. ఇది నిజం కాదని భారత్ గట్టి సమాధానం ఇచ్చింది. చమురు కొనుగోలు విధానం దేశ జాతీయ ప్రయోజనాలు, ప్రజల అవసరాల ద్వారా మాత్రమే నిర్ణయించబడుతుందని భారత్ పేర్కొంది. రష్యా, ఉక్రెయిన్ మధ్య జరుగుతున్న యుద్ధానికి ముగింపు కనిపించడం లేదని, ఈ విషయంపై అధ్యక్షుడు ట్రంప్ కలత చెందుతున్నారని వైట్ హౌస్ ప్రెస్ సెక్రటరీ కరోలిన్ లెవిట్ అన్నారు. రష్యా ఆదాయాన్ని కట్టడి చేసేందుకు 2 అతిపెద్ద చమురు కంపెనీలపై కఠినమైన కొత్త ఆంక్షలు విధించనున్నారు. అటు చైనా కూడా రష్యా నుండి చమురు కొనుగోళ్లను తగ్గించిందని, అధ్యక్షుడు ట్రంప్ కూడా యూరోపియన్ దేశాలను రష్యా నుండి చమురు కొనుగోలు చేయడం మానేయాలని కోరారని కరోలిన్ అన్నారు. మరోవైపు అమెరికా లేదా మరే ఇతర దేశ ఒత్తిడి కారణంగా తాము అలాంటి నిర్ణయం తీసుకోలేదని భారతదేశం తెలిపింది. తమ ప్రజల అవసరాల మేరకు తక్కువ ధరకు చమురును అందించడమే తమ లక్ష్యమని స్పష్టం చేసింది. తన మాట వినని భారత్పై ట్రంప్ 50% సుంకాలు విధించారు. దీంతో ఇరు దేశాల మధ్య ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. రష్యా నుంచి ఆయిల్ కొనుగోలు నిలిపేస్తే అమెరికా నుంచి తక్కువ ధరకే చమురు సప్లై చేయాలని కండిషన్ పెట్టింది. ప్రపంచంలో ఎక్కడ తక్కువ ధరకు క్రూడాయిల్ లభిస్తే అక్కడకు వెళ్లి కొనుగోలు చేస్తామని భారత్ తెలిపింది. ఎట్టి పరిస్థితుల్లో ట్రంప్ లాంటి పిట్ట బెదిరింపులకు భయపడేది లేదని తేల్చి చెప్పింది భారత్. అయినా కూడా అమెరికా అధ్యక్షుడు పిచ్చి పట్టినోడ్లా అన్ని అబద్ధాలు చెబుతూ ప్రపంచం ముందు పిచ్చోడవుతున్నాడని నిపుణులు చెబుతున్నారు.